ఎన్నికల్లో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారి సభలకు వచ్చారు, హాజరయ్యారు, విశేష స్పందనకు వచ్చారు. కాకినాడ కావచ్చు, నరసాపురం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, అవనగడ్డ కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం అనేక జిల్లాల్లో మత్స్యకారులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి సభల్లో పాల్గొన్నారు. అంత విశేషంగా ఆదరించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు క్యాబినెట్లోకి ఒక బీసీలు కానీ ఒక మత్స్యకారులు కానీ తీసుకోకుండా కేవలం ముగ్గురును కూడా అగ్రకులాలకు చెందిన వాళ్ళని తీసుకోవటం అంటే ఇది కులహంకారం కాదా? ఈరోజు మేము కులాల వారిగా ఏ కులాల వారు ఎవరెవరు తీసుకున్నారని మేము చూస్తే మాకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. వాళ్ళ కులాల గురించి మాట్లాడుతుంటే కులద్రోగులుగా మమ్మల్ని చిత్రీకరించే ఈ పార్టీలు వీళ్ళు చాప కింద నీరులాగా కుల విధ్వంసానికి దారితీస్తున్నారు. బీజేపీ కూడా 10 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే 10 ఎమ్మెల్యే సీట్లు కూడా 6 అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. బీసీలకు అరాకొర సీటు కేటాయించారు, మత్స్యకారులకి బీజేపీ ఒక్క సీటు కేటాయించలేదు. అలాగే పార్లమెంట్లో కూడా చూసుకుంటే తెలుగుదేశం ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో 17 మంది కూడా దాదాపు 13 మందికి పైగా అగ్రకులాల వాళ్ళు ఉన్నారు. మేము చెప్తున్నాం, ఈ దేశ జనాభాలో కావచ్చు, రాష్ట్ర జనాభాలో కావచ్చు 100కి 50% పైగా బీసీలు మేమున్నాం. మా ఓటింగ్ కూడా అలాగే ఉంది. నోరు లేని చిన్న చిన్న సేవా కులాలు ఈ రాజకీయ ధనస్వామ్యంలో పోటీ పడకపోతే పార్టీలు గౌరవించి సీట్లు ఇచ్చి గెలిపించుకోవాలని బాధ్యత తీసుకోవాల్సిన దాన్ని మరిచి మీరు మీ సొంత కులాలకి మీరు టికెట్లు ఇచ్చి కేటాయించుకుని ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తున్నారంటే ఇది సరైనది కాదు. మేము ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు నిజంగా బీసీ కులాల మీద కావచ్చు, మత్స్యకార కులాల మీద కావచ్చు మీకు చిత్తశుద్ధి, మీకు ప్రేమ అనురాగాలు ఉంటే తక్షణమే ఇప్పటికీ 25 మంత్రివర్గం 20 స్థానాలు భర్తీ చేశారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది. 50% యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 50% క్యాబినెట్లో ఉండాలి. ఆ ఒక్క సీటు మత్స్యకారులకి లేదా బీసీ కులాల నుండి జనసేన తీసుకుని నామినేట్ చేయాలని చెప్పి మేము సందర్భంగా జనసేన పార్టీని మేము కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము.